ఒక ప్రశ్నించే గొంతు గురించి ప్రతిరోజు మహేష్ గారిసే మాట్లాడతాడు. ఎందుకంటే ఈ ఒక ప్రశ్నించే గొంతు ఎమ్మెల్సీ, ఇంకో ప్రశ్నించే గొంతు మీ అందరికి తెలుసా? మీరందరూ గూగుల్ పే ఒకరికే కొట్టిరా, ఇద్దరు కొట్టిరా చెప్పురు మీరు. ఇప్పుడు 2 ఛానల్లో పెట్టినాం గూగుల్ పేరు. ఆ 2 ఛానళ్ళ ఓనర్లు మనం. మీ ఛానల్ ఇది ప్రజల ఛానల్, ప్రజల పైసలతో వచ్చిన ఛానల్. అంటే మనందరూ ఇన్వెస్టర్లు దాంట్లో. అంటే ఒక షేర్ మార్కెట్లో ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటాయో ఒక ఛానల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. మీరు అందరూ మర్చిపోయారు. ఇది మన ఛానల్ కాదనుకుంటారు. లేదు లేదు, అది మనదే, మనం వెలిగించినాం. కానీ మనకు వెలుగుతలేదు, అది రేవంత్కు వెలుగుతుంది. మనం ఏమనుకున్నాం అంటే మన తొలి వెలుగు అనుకున్నాం, అది రేవంత్ తొలి వెలుగు అని మనకు తెలిసింది. అలా మనం చెప్పాలి కదా దాని గురించి. అలా సమాచారం ఇప్పుడు మహేష్ గారిసే ఏ గూగుల్ పేలు కొట్టిన పైసలలో ప్రజల్లో ఉన్నారో ఆ ప్రజల్లో ఒక మనిషి వచ్చింది. అలా ఇంకో ఈ లుచ్చకు ఆ దరిద్రుడికి ఒకనాడు ప్రజల తరపున ఉండి ప్రజలలో భాగం అయిపోయి ప్రజల కోసం ఒక 2 ప్రశ్నించే గొంతులు ఉన్నాయి. వాళ్ళు బతికి బతకంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు పైసలు వస్తాయి, పథకాలు వస్తాయి, ప్రజలు బాగుపడతారని గూగుల్ పే ఫైల్ పెట్టినా. ఇప్పుడు సాయ పైసలు కొట్టమన్నారు. సాయ పైసలు ఎన్ని పైసలు అయినాయి? ఒక రోజులో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి వచ్చారు. ప్రజలు మనిషికి 10 రూపాయలు వేసి మనిషికి సబ్స్క్రైబర్ కొడితే 1,00,000 వచ్చినాయి. 1,00,000 × 10 రూపాయలు ఎంత? సింగిల్ డే మనం 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం. మినిమం చెప్తున్నా నేను, మినిమం ఆఫ్ ది మినిమం చెప్తున్నా నేను. మనిషికి 10. ఇన్ని రోజులు ఒకనే దొరికింది నాకు. సాయపదాలు పిచ్చపోడు అంగిలాలు ఒకటే దొరికింది. ఇలా వాడు కూడా దొరికిండు. వాడి గురించి ఇలా మాట్లాడాలి. జూబ్లీస్ లో ప్రజల్ని ఓడగొట్టే దొంగనాకుడి గురించి ఇలా మనం మాట్లాడలే, బరాబర్గా మాట్లాడతాం. తీద్దాం అక్కడ ఇలా వాని బతుకు మొత్తం బయట పడాలి. ఇలా నేను చెప్పొద్దు అనుకుని ఈరోజు హమ్మ పోనీ లుచ్చగాంతో అయింది అనుకున్నా, కానీ ఇలా చెప్తా. నాకు బాధితులు రోజు పెరిగిపోతురా. మీకు అకౌంట్ కనిపిస్తుందా? రైట్. పబ్లిక్ పల్స్ మీడియా నెట్వర్క్. ఏం మీడియా? పబ్లిక్ పల్స్ మీడియా. రఘు గంజి రఘు. మన గంజి వదిలింది ఇప్పుడు. మన గంజి మన పచ్చకామరి ఇప్పుడు వదిలాలి ఇప్పటికన్నా. అందుకే ఇలా పట్టుకొచ్చిన. అదే ప్రశ్నిస్తాండు. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రిపోర్టు కొడుతున్నా. మహేష్ గారిసే గారు నిజాలు మాట్లాడి దొంగ నా కొడుకు లెక్క చెప్తే ఇలా 21 మార్చి 2023 హలో అని పెట్టిన. అయితే మా చదువుకునే రోజులు కదా, ఇక లెక్క మందు చదవాలి కదా, మన కాడ పైసలు ఉన్నాయి. 22వ తారీఖు నుంచి అరే ఎట్లరా నా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అంటే ఒక మంచి పనిలో నా చేయి ఉండాలని చెప్పేసి చాలా పైసలు కొట్టినా. నాకు ఇన్ని రోజులు దొరకలే. ఈ అమ్మాయి ఈడు ఎందులో ఊకే ఈ సంగతి ఎందుకు చూద్దామని చెప్పేసి తీసిన. ఇయాలని అవసరం వచ్చింది నాకు. జూబ్లీస్ లో ప్రజాస్వామ్యాన్ని ఓడగొట్టడానికి ఫస్ట్ అడిగేసిన దొంగ నా కొడుకు ఈ కొడుకే. ప్రజల ఛానల్, ప్రజల పైసలతో వచ్చే ఛానల్ 10 లక్షలు దాటినాయి. ప్రజలారా ఇది మీ ఛానల్, మన కోసమే వెలుగుతుంది. అది ఎట్లా రేవంత్ కోసం వెలుగుతుంది, మరి మన పైసలు మనకి ఎట్లా రావాలి? ప్లస్ మన ఛానల్ కదా, మనకి ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చేసేయాలి ప్రజల ఛానల్. దొంగ కొడుకులు ఎరిగేలా లంగ కొడుకులు చెప్పులు కొట్టాలి కదా, ఇప్పుడు కొట్టాలి. ఇలా ఇప్పుడు 2023 మార్చి 24 పెట్టినాయి 10 రూపాయలు. ఇప్పుడు నాదే ఇది. మీరు డౌట్ పడతారు, ముఖం కూడా మన ఉంది. 986606085521. ఇక మన కాక ముఖం ముద్దు ఉందా? మన్ని ముంచిన దొంగరా కొడుకుల ముఖాలు అనుకుంటారు యూట్యూబ్లో. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలతో ఏర్పడ్డ ఛానళ్ళు, ప్రజల ఛాయ ప్రజలతో ఏర్పడ్డ ఛానళ్ళు ప్రజల కోసం ప్రశ్నిస్తాయి. కాంగ్రెస్ సంకనాకవు, కాంగ్రెస్ ఉచ్చదాగవు, కాంగ్రెస్ ఎంగిలి మెతుకు తినవు, రెడ్ల ఉచ్చదాగవు, రెడ్ల ఎంగిలి మెతుకు తినవు. ప్రజల కోసం వచ్చినాయి. మరి మనందరం ప్రజలుగా మనం భాగం వేసినాం. అదే ప్రజల నుంచి ఒక మహేష్ గారిసే అనే ఒక ప్రజల వ్యక్తి ప్రజల తరపున ఎవరైతే ఛాయ పైసలు వేసి నిలబెట్టి ఇలా ఈ ఛానల్ ఇంత పెద్ద స్థాయి తీసుకొచ్చి నెంబర్ 1 అని పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చినాము. మనలో ఒకడు, మీలో ఒకడు మహేష్ గారిసే వచ్చి ఇంకో ఈ కొడుకులు లంగ కొడుకులు, ఈ కొడుకులు దొంగ కొడుకులు, మనల్ని నమ్మించిర్రు, మనల్ని మోసం చేసిర్రు, కాంగ్రెస్ కు వత్తాస వలుకుతూ తిన్న పల్లెంలో ఉత్సవం పోసినట్టు ఏమంటారుగా కన్న తల్లి పాలు తాగి రొమ్ము తినట్టు ఇవాళ మనందరం పైసలు ఇచ్చి పెద్ద చేస్తే కాంగ్రెస్ అని ఉత్సరాగుతారు కొడుకులు, కాంగ్రెస్ అని సంకనాగుతారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా ప్రజల అభిప్రాయం ఒకటి ఉంటే అది పక్కన పడేసి
వాడు పిఎంఆర్ అంటాడు, వాడు వాడు మైపాల్ అంటాడు, వాడు తెలంగాణలో నేను ఉద్యమం చేసిన అంటాడు. కాంగ్రెస్ వచ్చేదా ఉద్యమం అన్న నువ్వు చేసేది అంత ఈ కుక్కల ముఠా మొత్తం మలిగాందే. అందుకే నా పైన కోపం కోట్లకు అందరికి అదే మంట నా మీద. ఇప్పుడు నేను చెప్తుండ్రి ఈ మునగాడు కాంగ్రెస్ గెలుస్తుంది సర్వేలు అని దొంగ సర్వేలు అని దొంగ ఎట్లా దొంగ అయినాయి? మా ఉత్సద అయినప్పుడు దొంగ కాలే సర్వేలు, మా ఉత్సద అయినప్పుడు దొంగ కాలేరా నీకు? ఇది ప్రశ్నిస్తున్నారు. ఇదే మహేష్ గాడ్సే ప్రజల నుంచి వచ్చి మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదిలేసిరు, ప్రజల నమ్మకం పైన కొట్టరు, మోసగాడైరు, మోసగాళ్ళను దెబ్బతీయాలని మహేష్ గాడ్సే ప్రజల నుంచి ఛాయ పైసలు కొట్టిన ప్రజలకు వెళ్ళి వచ్చిండు. ఛాయ పైసల ప్రతినిధి మహేష్ గాడ్సే. ఈరోజు చెప్తున్నాను ఆ ప్రతినిధిగా, వాళ్ళందరి ప్రతినిధిగా నేను వచ్చి నేను అడుగుతా అంటే తెల్లారిన కానుంచి రిపోర్ట్ కూడా బతారు కొడుకులు 2 సంవత్సరాల క్రితం ఛానల్ పెట్టి. ఎందుకురా భయం మీకు? ఇంకెంత దొక్కుతారా మీరు? లుచ్చాలనే విషయం బయటపడడం కోసం నా ఒక్కరి జీవితం త్యాగం చేయడం నేను సిద్ధమైనాక నేను నాకు వచ్చిన ఈ లుచ్చ. నేను 2 రోజుల కింద ఒక ఆయన పేరు చెప్పిన, ఇంకో స్క్రీన్ షాట్ కూడా వచ్చింది. ఇంకో ఇది లుచ్చ కాదు మలిగాంది. అరే మలిగా లత్కోరు నా కొడుక నీదేరా ఇది. బాధితులు నేను నెంబర్ రాసినాక నాకు పెడతారు సిందపండు. అరే ఇవన్నీ పైసలు రావాలి, మా జనాల పైసలు రావాలి. ఛాయ పైసల ప్రతినిధి మహేష్ గాడ్సే. ఈరోజు చెప్తున్నా వాళ్ళందరికీ ప్రతినిధి, ప్రజల కూడా అందరికి ప్రతినిధి. వాళ్ళందరి తరఫున ప్రశ్నిస్తా అన్న, బరాబరుగా ప్రశ్నిస్తా. ఇగో ఈ 500 రూపాయలు కొట్టాలి మా అన్నకి. ఇప్పుడు మీ గెలుపు కోరినాం, ఇవాళ మీరు మా ఓటమి కోరుతున్నారు. మా ఓటమి కోరి నిజాలు మారితే నాలాంటి పైన రిపోర్ట్ కొడుతున్నారు. ఇగో మీ గెలుపు కోరుతూ పైలు కొట్టరు. ఇది ఎప్పుడు కొట్టరు? జరాగరా 2019 13 అక్టోబర్ నాడు ఓ లంగ హుజూర్ నగర్ ని పొడిచి కర్రలు కడతానగా ఆ లుచ్చ కొట్టినాం. అప్పుడు ఈ లుచ్చ ఆ లుచ్చి పోయి కాంగ్రెస్ లుచ్చ తాగి ప్రజల బాధలు పట్టించుకోకుండా మీ నెంబర్ 1 అంటారు. నాలాంటి నిజాలు మాత్రమే కొడుకులు రిపోర్ట్లు కొట్టి ఎదగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు ఇక మనం విషయం మాట్లాడాలి. ఇప్పుడు నిన్న ఇగో గిన ఒక ముఖం పట్టుకొచ్చాం మనం. అమీన్ అని చెప్పేసి వికారాబాద్ కో కన్వీనర్ తిరుమారు మల్లన్న టీం. ఈయన గురించి మనం మాట్లాడినాం. అసలు వాస్తవానికి ఆయన నెంబర్ నాకు కాదు లేదు. నేను అందుకే ఆయన కానీ ఇంకోరికైనా కానీ నెంబర్ రాసిన, అది నా నెంబర్ రాసి ఇంకో ఆయన బాధితులు ఎవరంటే నాకు ఫోన్ చేయడానికి రాసిన. రాస్తే బాధితుల్లో నాకు ఫోన్ చేసి ఈయన కూడా ఫోన్ చేశాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన 7200 టీషర్ట్ అని ఒకటి ఉండే 7200 మంది ఉచ్చల్లో ఆయన కుక్క, రెడ్ల ఉచ్చల్లో ఆయన కుక్కలు మలిగాడు రగ్గాడు ఇలా చెప్పాలి దాని సమాధానం. ఈ కుక్క కోసం 50,000 పెట్టి టీషర్ట్లు ఇచ్చిండు. మరి ఆయన తిరుమల మా టీంలో ఏం తప్పు చేసిండు, ఏం లంగా పని చేసిండు అని అడిగిన. సమాధానం చెప్పు దొంగలు అంటే ఈయనకు ఫోన్ చేస్తాడు. మన తొలి వెలుగు, మన రేవంత్ తొలి వెలుగు, మన మలిగాడు తొలి వెలుగు లుచ్చ రగ్గాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేపిస్తాడు. ఆయనకి ఇప్పుడు లైవ్కి వచ్చాము. ఈ లైవ్ ఇలా గంట సేపు లేట్ మీకు తెలుసుగా, గంట లేట్కి వచ్చిన. ఆ లుచ్చ ఇలా ఫోన్ ఎత్తలేదని చూసిన. పాపం పోరగాడు కెమెరామ్యాన్ అట. కెమెరామ్యాన్ ఏదో అంటారు. మొత్తానికైతే ఆయన ఆఫీస్లో ఎంప్లాయ్. ఇగో అన్న నీకు దండం పెడతానే, ఇంకో నా పేరు బయటకు రానికో, మహేష్ అన్నకు నా నెంబర్ నీకు దండం పెడతా, మహేష్ అన్న డేంజర్ గాడు, నా నెంబర్ ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తానా. ఇగో మల్లన్న రఘు ఇద్దరు కలిసి నన్ను ఫోన్ చేయి టార్చర్ పెడితే నీకు ఫోన్ చేసిన అన్న, ప్లీజ్ అన్న నా పేరు బయటకు రానికన్నా ఈయన బతలాకంట. ఈయనకు ఫోన్ చేశానంట, అన్న రఘు పేరు తీయకన్నా, మల్లన్న గురించి ఏమైనా రఘు పేరు తీయకన్నా మహేష్ దగ్గర. ఏం రా ఉత్సాహపడుతున్నారా, సౌటలా కొట్టరారా? రిపోర్ట్ కొట్టినప్పుడు లేదా ఉత్సాహ మహేష్ గారు ఎదుగడేమో, ఓ ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెట్టపోయినాడు, ఇంకో ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెట్టపోయినాడు. మన అనలోకొచ్చు అనుకురు. 1 పోతే 2 పోతే 3 ఛానల్ పెట్టుకొని తొక్కుతా ఉంటే పైకి ఎదిన కెరటాన్ని ఎంత తొక్కుతా ఉంటే పైకే వస్తారా? నేను బంతిలా అంటోని మీరు కొట్టిన 10 సార్లు తట్టుకొని బయటకు వచ్చిన. ఇవాళ మీ విషయాలు బయట పెడుతుంటే ఇప్పుడు సెంటిమెంట్ కొడతారు. నిన్న రగ్గాడు ఈయనకు ఫోన్ చేసి నా విషయాలు బయటకు రావద్దు ప్లీజ్ అన్న, నువ్వు మళ్ళీ ఏమన్నది అనుకోని అని చెప్పేసి ఫోన్లు కొట్టిస్తున్నాడు. వానికి సౌట కదా, వాడు సౌట కాబట్టి వాట్సాప్ కాల్ చేస్తాడంట. వాట్సాప్ కాల్ చేసి రికార్డు కాదనుకుంటారా, నా ఫోన్ ఎత్తిరా, మరి నా ఫోన్ ఎత్తరా, నా ఫోన్ ఎత్తే కూడా నేనే చెప్తా ఆన్సర్ మీకు. చాలా పైసల ప్రతినిధిరా నేను. మా పైసలు ఎన్ని పైసలు లెక్క తీరి, బ్యాంక్ స్టేట్మెంట్ తీరి, మా పైసలు మొత్తం మాకు ఇచ్చేది మా ఛానల్ అయ్యి. క్యూ న్యూస్ అనేది కానీ మన తొలివేలు కానీ ఛానల్ మా ఛానల్, ప్రజల ఛానల్, ప్రజల పైసలతో వచ్చే ఛానల్. 10 రూపాయలని అవమానిస్తారు. మా ఉచ్చలు ఆయన తెలియదురా, మా ఉచ్చలు ఆయన అన్న రూపాయి అయినా సరే మాకు మంచిదే, మీ సాయం ఎంత అయినా మాకు మంచిదే.
అప్పుడు ప్రజలు మంచోళ్ళకి కొట్టరు. ఇవాళ మహేష్ గారితో లంగ అయినాడు. ప్రూవ్ చేయరియా? ఛాయపల్లి కొట్టులు అందరూ లంగలే, ఛాయపల్లి కొట్టులు అందరూ దొంగలే అని పెట్టరు మరి కొడుకులు ఇద్దరు. మాకు ఛాయపల్లి కొట్టి మా ఛానల్ని పెద్ద చేసిన ప్రజలందరూ దొంగ నా కొడుకులే అని పెట్టురియా? నన్ను అన్నప్పుడు అందరూ అన్నట్టే కదరా, లుచ్చ నా కొడుకల్లారా, లోఫర్ నా కొడుకల్లారా. ఇప్పుడు ఈయన ఫోన్ చేసారు, ఈయన మరి ఎవడు ఈయన లంగని ఏమైనా ప్రూవ్ చేస్తారంటే చేయరు. ఇక మీరు చూసుకోరా, వికారాబాద్ డిస్టిక్ కమిటీ అమీను వికారాబాదు ఆయన ఫోన్ నెంబరు, ఇది కో కన్వీనర్ డిస్టిక్ కమిటీలో కో కన్వీనర్. ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ గ్రౌండ్లకి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు అందరూ బాధితులు ఉన్నారు, ఎవ్వరు పాపం బాగుపడలేరా. ఆ బాధితులందరూ నేను నెంబర్ రాయని నాకు అందరూ ఫోన్ చేస్తారు. అలా ఆయన కూడా ఫోన్ చేసి, అన్నా నువ్వు ఎప్పుడైతే నా ఫోటోలు వేసినావో అప్పటి నుంచి నన్ను బెదిరిస్తున్నా, నీకు నాకు నిన్నటిదాకా ఏం సంబంధం లేదు కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా వాళ్ళు అంటారు. నేనే చెప్తున్నా, మహేష్ గార్చేటోడు తీన్మార్ మల్లిగాని వల్ల రగ్గాని వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నేను ప్రతినిధిగా వ్యవహరిస్తాను. మీ అందరి గొంతుకయ్యాలి నేను మాట్లాడుతున్నా. దగాపడ్డ గొంతుక, ప్రశ్నించే గొంతులని చెప్పిన దొంగ నా కొట్ల చేత దగాపడ్డ గొంతులై ఇలా దగాపడ్డ గొంతుల తరఫున నేను మాట్లాడతాను. మహేష్ గార్సే మాట్లాడతాడు దొంగ నా కొట్ల గురించి. కొట్టుకోరి రిపోర్టరే నాకు వస్తుంది, దొంగ నా కొట్ల రిపోర్ట్ కొట్టుకోరి. మహేష్ గార్సే గొంతు ఆపనే ప్రయత్నం ఎంతనే చేసుకోరి. ఏం చేస్తారా? మహేష్ రిపోర్ట్ కొడతారు. దాడి అయ్యిరా, ఇంకో లొకేషన్ ఇస్తా. నేను మన ఇప్పుడు చెప్తున్నా, లొకేషన్ ఇస్తా. ఎందుకంటే నన్ను చంపితేనో నా పైన దాడి చేసానో, ఎవరైతే ఛాయ ప్రజలు కొట్టి ఛానల్ పెద్ద చేసి ఛానల్కి ఒకటే రోజు 20-30 లక్షలు కొట్టి నెంబర్ 1 ఛానల్ చేసినామో వాళ్ళందరూ వచ్చి కొడతారు మిమ్మల్ని. మా ప్రతినిధి పైన చేసినప్పుడు మమ్మల్ని కూడా వేసాడు కానీ వాళ్ళందరూ అంటారు, జనం అంటారు మిమ్మల్ని. తన్నిస్తా బరాబర్గా. దొంగ నా కొడుకల్లారా. ఇవాళ జూబ్లీస్ లో లుచ్చ మల్లి గారు పోటీ చేయడు, ఆ లుచ్చ రగ్గాడు కాంగ్రెస్ గెలుస్తున్నాడు. శ్రీశైలం యాదవ్కి నవీన్ యాదవ్ ఫోన్లు చేస్తారు. అర్థం కాదురా జనాలకి ఎవరికి సపోర్ట్ చేస్తారని అర్థం కాదురా లుచ్చ నా కొడుకల్లారా. మరి ప్రజలకు ఎవరు మీరు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ నచ్చపోతే మాకేం వస్తారు రా? బీఆర్ఎస్ ఉచ్చరాగిరి, కాంగ్రెస్ ఉచ్చరాగిరి, మాకేం సంబంధం? ప్రజల తరపున మీరు నిలవాలి. ప్రజలు ఏం కావాలంటారు? కాంగ్రెస్ ఓడిపోవాలన్నారు. మీరేం చేసిరు? ఓ లుచ్చగాడు మైపాలు గాడు వాడు పక్కోడు నిన్న వాడు రామగారు వాడో ఛానల్ పెట్టిను, వీడియో ఛానల్ అంత లంగ కొడుకులు అంతా చేరి ప్రజల బాధను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఉచ్చదాగుతారు కొడుకులు. కాంగ్రెస్ గెలుస్తుంది, సర్వేలని తప్పు అలా ఉచ్చదాగితే తప్పది. ఎట్లా తప్పదేనా? ఎట్లా తెలిసింది మీకు ముందు? అంటే రిగ్గింగ్ జరుగుతుంది రేవంత్ చెప్పిండు. మన తెలివి ఎవరికి వెలుగుతుంది? ఇది జనాలకు వెలగాలి. వాళ్ళు ఉచ్చనా కొడగలరా? మీకు ఎవరో పల్లి కొట్టింది? సాక్ష్యాలు పెట్టి మాత్రం దొంగ మాట్లాడరు. కొట్టురియా? ఇంకో మహేష్ గాడు ఇగో ఆ పిల్లను గుంజిండు, ఈ బ్లాక్ మెయిల్ చేసిండు, ఈ రెడ్డి వన్ కాడ ఉచ్చదాగిండు, ఆ కాంగ్రెస్ పార్టీ వన్ కాడ, ఈ బీఆర్ఎస్ పార్టీ కాడ, ఈ బీజేపీ వన్ కాడ ప్రూవ్ చేయరి. అందరు అదే బ్లాక్ మెయిల్ చేసి నన్ను ప్రూవ్ చేయరియా? ఐఎమ్ ఛాలెంజింగ్. ఈ రాష్ట్రంలో ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేసి మహేష్ గారు రూపాయి ప్రూవ్ చేయరు. లుచ్చ నా కొడుక రగ్గా మల్లిగా ఇంకే లోఫర్ నా కొడుకైనా మల్లిగాని కుక్కల ముట్టాలి ఎవరికైనా సరే దమ్ముంటే మహేష్ గారిసే ఇంకో గీని ఉచ్చదాగి మమ్మల్ని బెదిరిస్తుండు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుని చెప్పురి. నాకెందుకు 10 లక్షలు ఇస్తారా మీరు? నాకెందుకు 10 లక్షలు ఇస్తారా? నేను లంగనే కదరా. ఫోన్లు చేసి అన్న 10 లక్షలు ఇస్తామే ప్లీజ్, మల్లన్న గురించి మాట్లాడకే. ఎందుకు అంత భయం? ఎందుకు భయం అవుతుందిరా? మీరు లుచ్చాలు కాబట్టి లంగాలు కాబట్టి భయం అవుతుంది. మీ లెక్క పైసలకు పక్కేసే బ్యాచ్ నేను కాదు. బరాబరే చెప్తున్నా, ఇట్లనే ప్రశ్నిస్తా. కొడకల్లారా మీ బతుకు మొత్తం బజార్కి ఇస్తా. జనం పైసలతోనే తిన చాలు, జనంతో తన్నిచ్చి పండబెట్టి తొక్కిస్తా. ఛాయ పైసల ప్రతినిధిని, ఛాయ పైసలు కొట్టిన ప్రతినిధిని వాళ్ళందరి తరఫున మాట్లాడుతున్నా, వాళ్ళందరి గొంతై ప్రశ్నిస్తున్నా. రెడ్ల ఉత్సవ ఆయన కుక్కలను కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రెడ్ వాళ్ళు కూడా చేపలు కొట్టరు. నేను ఈ జాతి ఆ జాతి అని చెప్పలే. ఎవరైతే చేపట్టరో వాళ్ళందరికీ ప్రతినిధి నేనే. నేను ఇంకొక విషయం ఆడతా జరాగ్రా. కొత్తపల్లి సతీష్ కుమార్ అంటే ఇప్పుడు ఈయన లంగాట, ఈయన ఉత్సవం అయినాడు ఎవరా? ఇప్పుడు కొత్తపల్లి సతీష్ కుమార్ పైన లంగలు ఉన్నారు కొందరు దొంగనా కొడుకులు, ఒకటే వీడియోలు చేస్తారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు కొత్తపల్లి సతీష్ కుమార్ లంగే అనుకుందాం, ఓ బీసీ బిడ్డ వాళ్ళు లంగే అనుకుందాం పోయి, మరి లంగ ఉత్సవం ఆగి ఎట్లా టీఆర్పీ పార్టీ ఫ్లెక్సీలు వేయించుకురా? అంటే మీరు ఉత్సవం ఆయన సేపే మంచోడు ఆయన ఆడు. మరి లంగ ఉత్సవం అయితే వానికంటే పెద్ద లంగలు అవుతారు కదా మరి మీరు అట్లా కారా? చెప్పురి. ఇంక మహేష్ గార్సే గారు కొత్తపల్లి సతీష్ కుమార్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి చెప్పురి అంటన్నా.
మీ మీ జీల దమ్మున కాడ చెప్పు నా గురించి. నేను ఛాలెంజ్ చేస్తున్నా గారు ఇప్పుడు కూడా. మహేష్ గారు ఈ లంగపని చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసా చెప్పురా. ఏమన్నా రగ్గా టీడీ ఎమ్మెల్యేకే ఎలగొట్టి అని చెప్పుకున్నావు. నీలాంటి లుచ్చగాన్ని తన్నాలని చెప్పేసి నేను బయటకు వచ్చినరా. ప్రజలతో తన్నించాలని నేను బయటకు వచ్చిన. నా తెలియదు నువ్వు ఎందుకున్న వల్ల నీ బతుకు మొత్తం తెలియదురా. తీస్తా ఇంకా చేయి. నువ్వు ఇష్టం కానీ మొగోళ్ళ లెక్క చేయరు రాజకీయం, మొగోళ్ళ లెక్క జర్నలిజం. డైరెక్ట్ ఫోన్ చేయి, నా నెంబర్ ఉంది కదా, ఫోన్ చేయి. ఫోన్ చేసి ఇంకో మహేష్ నా గురించి మాట్లాడ చెప్పు, ఎందుకు మాట్లాడొద్దు రా అని అడుగుతా. అప్పుడు ఇంకో చాలా పదలు కొట్టిన దొంగ నా కొడుకు ఫస్ట్ నాయన కొట్టంట జరాదు. నువ్వు రోజానికి వచ్చి నాయన కొడతావు కదా. ఇప్పుడు ఈ కొడుకులు ఏం చేస్తుంటే 10 రూపాయలే కదా 20 రూపాయలే కదా కొడదామని కొడతారు. అప్పుడు మీ అందరు కొట్టాలా. ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది కదా. అరే ఇప్పుడు పైసలు కొడతారు సంతోషం, నా చాలా పైసలు నాకు కొడతాను నేను తీసుకున్నా. అప్పుడు మిగతా వాళ్ళందరూ పద్ధతి నేనే కదా అందరికీ కొట్టమంట. అందరికీ కొడతారు కదా సంతోషం. 20 లక్షలు ఉన్నాయి ఇప్పుడు, కోట్లు ఉన్నాయి, కోటీశ్వర్లు కొడుకులు. ఓడే ఉచ్చదాగి 20,000 కోట్లకి ఎదిగిండు, ఓడే నెంబర్ 1 చాలను. ఇప్పుడు పైసలు ఉన్నాయి. చూడదరు భయ్ మీ బిచ్చం పైసలు మాకేమోదని ఇసిరేస్తారు మన మీద. ఇప్పుడు ఇసిరేసినాక అప్పుడు అడుగుతా, గల్లా పట్టుకొని కొడకల్లారా ఛానల్లో పైసలు ఇచ్చినట్టు కాదు, ఛానల్ మాయిరా మాకు ఇచ్చేయడం జనంతో అడిగిపిస్తా తన్నిపిస్తా. ఛాలెంజ్ చేస్తున్నా ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా. జూబ్లీహిల్స్ లో ప్రజల్ని ఓడగొట్టే దొంగ నా కొడుకులు నల్లికుట్లోడు నప్పతట్లోడు ఇద్దరు మల్లిగానికి రగ్గాని చెప్తున్నా. ప్రజల్ని ఓడగొట్టి ప్రజల మనోభావాలు అర్థం చేసుకోకుండా 6 గంటలు ఎగవేసినా సరే కాంగ్రెస్ ఉచ్చదాగి చేసే మీ జర్నలిజంని చీరి చింత గట్టిస్తా ప్రజలతోని. ఛాయ్ పైసల కొట్టిన ప్రజల ప్రతినిధులు ఈరోజు నేను చెప్పుకుంటున్నా. దొంగ ప్రజలకి వచ్చి అంటే మీరు బాగుపడాలని కోరడం మీ మంచోళం, మీరు లుచ్చలైరు లంగలైరన్నప్పుడు మీరు లంగలు అవుతాం అంతే కదరా. తిన్న తల్లి పాలు తాగి రొమ్ముకు తిన్నట్టుగా తిన్న పనులు వచ్చి మీరే పని కొడుతున్నా అప్పుడు మంచోళం. ఇలా మాలో నుంచి ఒకటి వచ్చి మీరు లంగలైరు తప్పు చేస్తున్నారని ప్రశ్నిస్తే రిపోర్ట్లు కొట్టాలి, మా పైన కుట్రలు చేయాలి. చేయరు నా బొచ్చులో కుట్రలు మీరు ఇదికేదేం అడుగుతాం, అయ్యేదేం లేదు. సో ఇది చింతపండు మల్లిగాడు అనే ఒక బ్రోకర్ గాడు, ఆయన వెనకంగా తిరిగే ఇంకో లుచ్చగాడు రగ్గాడు కలిసి ఈయనకి భయం అవుతుంది. ఇటు సౌట కదా ముందే, ఎందుకంటే అప్పట్లో వీడియోలు బయటకు వస్తే దొంగతనంగా దాచుకుంటు కదా సౌట కదా, అందుకే దొంగతనంగా ఫోన్ కొడతానంట అమ్మినికి. నాకు కూడా రాదా ఫోను. ఆ పోడు ఎందుకు ఎత్తలేడు ఫోను? ఆ ఫోన్ చేసేవాడికి 100 సార్లు చేసి లైవ్కి వచ్చే ముందు వాడు ఎత్తడేమో చూద్దాం అనుకున్నా. వాడు పాపం పొలగాడు జాబ్ చేసుకున్నాడు కదా, వాడు ఉద్యోగం పోదని వదిలిపెడతాను. వాడు ఒక్క ఫోన్ ఎత్తి ఇప్పుడు ఈ బతుకు మొత్తం బయటపడేయాల కొడక, బతుకు మొత్తం బయటపడపోయాలి. ఇది దొంగనా కొడుకులు అంతా చేరి ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఉచ్చదాగినారు. ఎట మర్చిపోతారా జనాలు మీరు చేసిన మోసాన్ని? ఏది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయ్యి బొమ్మేసాడు ఉచ్చదాగినాయి. ఇప్పుడు అబ్బా అమ్మ బీసీ 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 వాదం. నిన్న మన ఏం చెప్పిండు, బీసీలు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న ఉచ్చదాగిరు రెడ్ లైన్ అని ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నట్టే కదా, మన కాంగ్రెస్ పార్టీలో ఉండే కదా. మరి ఇప్పుడు మనకో ముచ్చట మాడదాం. ఏ పార్టీలో ఉన్నా మాకు సంబంధం లేదు, వాళ్ళందరూ ఉన్న అగ్రకుల నాయకుల నాయకత్వంలోనే కదా, ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటి? ఎట సపోర్ట్ చేసారు మరి? ఇలా అగ్రనాయకుడు రేవంత్ రెడ్డే కదా, రెడ్డే కదా. తెలియదురా జనాలకు, చుతగాలను చేస్తుంటే నేర్చి కొడుకులు చేయని మీరు ఎంత చేస్తారు చూద్దాం. జనాలు మిమ్మల్ని చుతగాలం చేసి మూతి మీద దంజే రోజు తీసుకొస్తా. అప్పటిదాకా మీరు ఇట్నే ప్రశ్నించే గొంతులో మందు చలాగుతామని చెప్పుకోదిరిగి, అప్పుడు ప్రజలు అందరూ లాస్ట్కి ప్రజలు దాని రోజు వచ్చినాక చూద్దాం.